నమస్తే. ఈరోజు వచ్చేసి మనం రాజుబాబు అన్న దగ్గరికి కలవడానికి వచ్చాం షాప్కి. రాడ్స్ ఇస్తాం అనుకున్నాం. మన దగ్గర కొంచెం 2-3 కిలోల చేపలు పడుతున్నాయి. దానికి తగ్గట్టు రాడ్లు తీసుకుందాం అనుకుంటున్నాం. అన్న ప్రిఫర్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సామాన్ కావాలా? ఓకే, మన దగ్గర కొంచెం పెద్ద చేపలు పడుతున్నాయి. రాడ్లు ఇరిగిపోయినాయి, 2 ఇరిగిపోయినాయి. కొంచెం సారీగా మీరే ఇస్తారని చెప్పి వచ్చినాయి. ఓకే, మన దగ్గర అయితే ఇప్పుడు ఈ రాంబోలో లైట్ వెయిట్ ఉంటుంది. ఇది రాంబో, ఇది రాంబో, ఇది లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో కూడా బాగానే ఉంటుంది. కానీ ఇది మన దగ్గర రాంబో ఉంది, 9 ఫీట్ ఉంది. 9 ఫీట్ 10 ఫీట్. ఓకే, దీంట్లో డైవాలో కూడా 9 ఫీట్ ఉంది, కానీ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఓకే, మినిమం ఎంత రేంజ్లో కావాలి తమ్ముడు? మనకు 1000-2000 కావాలి. ఓకే ఓకే, అయితే నీకు మరల్ ఫిషింగ్ ఒడ్డుకు వచ్చేయాలి. కొట్టంగానే బయటకు పడుకోవాలి. మొట్టలు గిట్ట ఉన్నాయి. మొట్టలు కానీ నువ్వు రవ్వులు బొచ్చలు ఏదైనా ఆడుకో. అది సింగిల్ మీద కానీ లప్లప్ మీద కానీ దేని మీద వాడినా. ఇగో ఈ రాడ్ అయితే నెంబర్ ఉంటుంది. సాలిడ్ ఫైబర్ ఇది. ఇదో దీన్ని ఇదిగో చూడు ఒకసారి, ఎంత బాగుంది రాడ్. ఇగో ఇది చాలా సూపర్ సాలిడ్ రాడ్. ఇది అంటే 10 ఫీట్లు. దీని థ్రెడ్డింగ్ కూడా ఎంత బాగుంది చూడు. దీని థ్రెడ్డింగ్ సెక్షన్ చూడండి. ఇగో నట్టు ఇంత దొడ్డుగా ఇంత మంచిగా అసలు ఏ రాడుకు ఉండదు. ఇగో 10 ఫీట్ మీకు థ్రెడ్డింగ్ కూడా ఎంత కూడా బెండ్ ఉండదు. రాడు మీరు ఎంత పెద్ద సేపు అన్నా కొట్టండి దీంతో. అస్సలు ఇది మీకు 50 కిలోల సేపు వచ్చినా దీంతో లేపేయచ్చు. కొట్టిలా ఒడ్డుకేసేస్తే చాలు, 5 కిలోల సేపు అయినా పడిపోతుంది కింద ఒడ్డుకి. అంత స్ట్రాంగ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది రాడు. సాలిడ్గా ఉంది అన్న, నచ్చింది. ఓకే, చాలా స్ట్రాంగ్. ఒకవేళ ఏమైనా ఇక్కడ ఇది ఊడిపోవడం ఏం జరగదు. ఒకరు ఊడిపోవడం జరిగినా మనం ఆ ఎయిర్లైట్ వేసి సెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకరు ఊడిపోవడం జరిగితే ఎక్కడైనా 2 పీసులు ఇలా పెట్టుకొని బండిలో వెనకాల వేసి కట్టుకొని వెళ్ళిపో. ఇది ఇదైతే ఓకే, తీసుకో, బాగుంది. ఓకే, తమ్ముడికి అయితే ఈ రాడ్ నచ్చిందంట బాగా. రేట్ కావాలన్న దీని దగ్గర. దీనికి తగ్గట్టు థ్రెడ్ దారం అయితే 80 నెంబర్ ఇద్దాం. ఎందుకంటే కుట్టంగానే బయటకు రావాలంటే 80 నెంబరే కరెక్ట్. 80 నెంబర్ దారం. ఓకే ఫ్రెండ్స్, ఇక తమ్ముడు ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా నెక్స్ట్ పెడతా ఒక వీడియో. తమ్ముడు ఇంకా సబ్స్క్రైబర్ చాలా మంది తక్కువ ఉన్నారు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, తమ్ముడు ఛానల్ సపోర్ట్ చేయండి. శ్రీకాంత్ బ్లాగ్స్, ఓకేనా? తమ్ముడు ఛానల్లో మంచి మంచి వీడియోలు పెడుతున్నాడు. అవన్నీ చూసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే, లైక్ చేస్తే కూడా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా నలుగురు పబ్లిసిటీ అవుతుంది. ఓకేనా? తమ్ముడు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట బటన్ మాత్రం నొక్కండి, ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తుంది. ఓకే, ఇది దారం వచ్చి ఫాక్స్ గోల్డ్ తీసుకున్నాం. తీసుకున్నా. ఇప్పుడు ఏది కావాలి? ఇది ఇదా? స్ట్రాంగ్ ఉండాలి. అదే స్ట్రాంగ్ అనుకో, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది బాగుంటుంది. నాకు ఇది బాగుంటుంది. 32 సరిపోతుంది. 200 ఉంటుంది. ఇంకొక లైన్ ఉండాలి. ఇక అది 4x, ఇది 8x ఉంటుంది. ఇది కూడా ఇంకా నెంబర్ లైన్. ఇది 8x, ఇది 350 రూపీస్ ఉంటుంది. ఇది 30 mm ఉంది. ఇది 30 mm తీసుకోలేదు. ఇది 350 పోతుంది. కానీ నీకు ఒక బ్రాండెడ్, ఒక స్టాండర్డ్ ఉంటుంది. 10 కిలోల సేపు వచ్చినా నిక్కగా అడిగారు. స్పాట్ ఇంకా నెంబర్ 8 ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఎందుకంటే మీకు మిషన్ కా నుంచి చిన్న ఐటమ్, చిన్న గాలం కా నుంచి మొత్తం మీకు అన్ని సెట్ దొరుకుతాయి. నూర్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, ఇంకా ఫిష్ నూర్స్ కానీ అన్ని దొరుకుతాయి. సాల్ట్ వాటర్, విత్ సాల్ట్ వాటర్ అన్నిట్లో మనకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ కానీ లేకుంటే మామూలుగా కానీ వచ్చి షాప్లో తీసుకోవచ్చు. ఇది పటాన్చెరు దగ్గర ముత్తంగి చర్చ్ ఆపోజిట్లో ఉంటుంది. ఓకే వ్యూవర్స్, అన్నకైతే సపోర్ట్ చేయండి, కంపల్సరీ మంచిగా సపోర్ట్ చేయండి. కంపల్సరీ బెల్ బటన్ ఐటమ్ నొక్కండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరు 10 మంది కానీ షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా సపోర్ట్ చేస్తా, ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం కొన్ని రోజులు ఉన్నాయి. అవి అయినాక, సబ్స్క్రైబర్ అయినాక నేను కూడా నా
ఛానల్లో వీడియో పెట్టి నేను కంపల్సరీ మీ అందరికి ఇంకా తెలియజేస్తా. ఓకే ఫ్రెండ్స్, చూస్తానే ఉండండి తమ్ముడు ఛానల్ శ్రీకాంత్ బ్లాగ్స్. ఓకేనా రైట్.